అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని కనువిందు చేసే ఎన్నో రకాల గులాబీలు ఒకే చోట, అద్భుతమైన ఈ గులాబీల తోట ఎక్కడ ఉందో తెలుసా? మన రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న అమృత ఉద్యాన్ అని ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి నందనవనాన్ని తలపించే అద్భుతమైన పూల తోట. అదే ఒకప్పుడు మొఘల్ గార్డెన్స్ అని పిలిచేవారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అందాల బృందావనం మనకు కనువిందు చేస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని రోజులు మాత్రమే ఈ గార్డెన్ని సందర్శించడానికి మనకి అవకాశం కల్పించబడుతుంది. మరి అమృత ఉద్యాన్ మహోత్సవం సందర్భంగా సందర్శించిన సమయంలో ఈ వీడియో తీయబడింది. చివరి వరకు చూడండి. కనువిందు చేసే రకరకాల గులాబీలను చూసి ఆనందించండి. మరొక వీడియో మిగిలిన పూల తోటల్ని సందర్శించే అవకాశం. దీనికి ముందు మరొక వీడియో ఉంది, దానిని కూడా చూడండి. అమృత ఉద్యాన్ పేరుతో ఉన్న ఆ వీడియోలో అనేక రకాల పూల చెట్లు, అందమైన తోటలు, ఫౌంటైన్స్ మిమ్మల్ని కనువిందు చేస్తాయి. తప్పకుండా చూస్తారు కదూ. ఢిల్లీ సందర్శించిన ప్రతి ఒక్కరూ అవకాశం ఉంటే రాష్ట్రపతి భవన్లోని ఈ అమృత ఉద్యాన్ వనాన్ని చూడకుండా రారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ వనాన్ని తప్పకుండా సందర్శించాలి. అలాంటి గొప్ప అవకాశాన్ని మీరు ఈ వీడియో ద్వారా పొందుతున్నారు కనుక మీరు మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు చూడటం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జనని భారతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా భారతదేశంలోని ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను, తీర్థస్థలాలను, అలాగే చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను చక్కగా మీరు తిలకించటానికి జనని భారతి మీకోసం ఈ వీడియోలని అందిస్తూ ఉంది. ఈ వీడియోలో మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి టవర్ అదే రాష్ట్రపతి భవనం. రాష్ట్రపతి భవన్ నుంచి దీనికి మనకి మార్గం ఉంటుంది. ఆ ఎదురుగా కనిపిస్తుంది రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా ఈ తోటలోకి ప్రవేశం ఉంటుంది. మనమైతే గేట్ నెంబర్ 30 నుంచి మనం ఈ వనంలోకి ప్రవేశిస్తాం. ఎన్నో రకాల ఆకారాలు, ఎన్నో రకాల డిజైన్లు, మరెన్నో రకాల పూలు మనల్ని మనం మరిపిస్తాం, మనల్ని మనం తన్మయమైపోతాం. అలాంటి అద్భుతమైన ఈ వనాన్ని ఒక్కసారి తిలకించండి. షేర్ చేయటం మరొకండి. వీలైనంత ఎక్కువ మంది తిలకించేటట్లుగా షేర్ చేయండి. నమస్తే. జై హింద్, జై భారత్.
కానీ భయ్యా ఎవరు నాపుతా మర్చిపోయా నీకు వెళ్ళేటప్పుడు వేసుకుంటే వెళ్ళేటప్పుడు